తర్వాత ఆ సంతోషం ఇవి. ఈ ప్రాంతానికి మీరు ఎప్పుడైనా చాలామంది వస్తారని స్వామి చెప్పినట్టుగా వస్తారు. వచ్చినప్పుడు చూడండి మీ మనసు, బుద్ధి, ఆలోచన, చిత్తము అన్నీ కూడా మారిపోతాయి. అది స్థానానికి ఉన్న బలం. ఈ స్థానంలో బలం ఉందని నేనేది అనుకుంటున్నా. మళ్ళీ స్వామి చెప్తారు వాళ్ళ భాషలో. కానీ ఎంత పవిత్రత ఉందంటే అంత పవిత్రత ఉంది. మీరు 10 మంది కాదు, ఒక్కరైనా ముందడుగు వేసి స్వామీజీ వేసినట్టు మీరందరూ కలిసి ఈరోజు వేస్తే విశ్వావసునామ సంవత్సరంలో చైత్ర మాసంలో అసలు మొదటి సంకల్పం మీరందరూ గట్టిగా ఉంటే చాలా గొప్ప పెద్ద క్షేత్రంగా అవుతుంది. ఆ క్షేత్రం ఆర్థిక సాయం చేయడం విషయం కాదు. ఇక్కడ మన తన ధన్, మీ శక్తి, మీ సామర్థ్యము, మీ బుద్ధి, మీ ఆలోచన, మీరు ఎంతమందికి వెళ్ళి ఈ ప్రాంతం చాలా బాగా చెప్పుకుంటూ వస్తే వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే వాళ్ళు ఇస్తారు. మీ గుణాన్ని, మీ విషయాన్ని, మీ ఆలోచన పెద్ద మనుషులు చెప్పండి. వాళ్ళు ఒకవేళ ఈ స్థానం మీద ప్రజలు వస్తే వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చిపోతారు. డబ్బులు కాదు విషయం. ఇప్పుడు అందరు కదా ఇడ్లీ సాంబార్ అక్కడ వెళ్ళాలంటే డబ్బులు ఎంతో ఖర్చు అయిపోయినాయి పోని, కానీ మన గుర్తింపు, పేరు, గౌరవం వచ్చింది. ఈ 3 కావాల్సిందే. అందుకనే అందరూ ఊరికి వచ్చి సలహాలు ఇచ్చిపోకండి. అందరైనా చేసినారు కావచ్చు, 10 మంది చేసినారు కావచ్చు, కానీ చేస్తే ఈ స్థానం వచ్చిందా దీని అందరూ మనమందరం కలిసి చెయ్యాలి. కాబట్టి మీరందరూ ప్రయత్నం చేయండి. మీరు పరమ భక్తులు, దీంట్లో అనుమానం లేదు. పారాయణము అన్న ఎంతమంది చేశారు పారాయణం? మనం 105 అనుకున్నాం. కానీ ఇది ఒక విషయం ఏంటి, అవ్వకపోవడం తప్పు కాదు. 100 మంది అనుకోవడం, 10 మంది రావడం తప్పేమి కాదు. ఎవరికైతే సత్సంకల్పం ఉంటుందో, బలం ఉంటుందో, ఈ రోజుకు రావడం వచ్చే విషయం ఉంటుందో వాళ్ళు మాత్రమే వస్తారు. కొన్ని రోజుల తర్వాత వల్ల బాగుంటుందా ఆ స్థానాన్ని బట్టే ఉంటుంది. నేను ఈ స్థానానికి వచ్చినా కాబట్టి నేను ఒక విషయం చెప్తున్నాను. నేను చెప్పాను కదా స్వామివారి స్థానాన్ని ఆ జంగంపల్లిని ఒకసారి నేను చూసి వచ్చినాను. దాని తర్వాత సలీంఫారా చూశాను. ఈసారి ఇక్కడ కూడా రావాల్సి వచ్చినాను. ఏంటంటే ఎక్కడక్కడ చూసినా అక్కడ అందరు ఎక్కడ చూసినా మీరు ఉండాల్సిందే. మీరు లేకుండా ఉండే కార్యక్రమం లేదు. మళ్ళీ ఎక్కడున్నా నేను పోయినా స్వామీజీ ఎవరు వచ్చినా అక్కడ భక్తులు ఉండాల్సిందే. ఆ భక్తులే మీరు తలుచుకుంటే ఏ ప్రాంతానైనా పుణ్య ప్రాంతంగా తయారు చేయవచ్చు. ఏ ప్రాంతమైనా ఎక్కడో మాలుమూర గ్రామంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా బాగా చేయవచ్చు. నిజామాబాద్లోని ఆలయాలు చల్లబడవచ్చు. చాలా పెద్ద పెద్ద ఆలయాలు నిజామాబాద్లో కూడా, కానీ జనాలు లేరు అక్కడ. ధూపదీప నైవేద్యం కూడా లేదు. గవర్నమెంట్ వాళ్ళు ధూపము దీపం నైవేద్యం స్కీమ్ పెట్టి దీపం పెట్టిస్తున్నారు. అంటే ఇట్లా మనం అర్థం చేసుకున్నాలి. అందరు పక్క పొలమే. మళ్ళా నువ్వే నీళ్ళు ఇచ్చినావు, నేనే మంది వేసినా, అంతే వేసినాం. ఎక్కడ పొల్లు పోతుంది మనది? నిగ్రహం అంటే భగవంతుని మీద ప్రేమ అనేది పెట్టుకున్నాం. వ్యవసాయం చేసేది కూడా అంటదట భూదేవి. వీడు ఎన్నిసార్లు నా దగ్గరికి వస్తే అంతా రెట్టింపిస్తా అంటదట. కానీ మనం ఏం బిజీగా ఉంది, మనం ఇవ్వతాం పొలం. కానీ ఇవాళ రేపు మొబైల్ పోతున్నట్టు ఆడవాళ్ళకి అసలే పోతలేదు. ఉదాహరణ చెప్తున్నారు. అన్ని ట్రాక్టర్లు దున్నుతున్నాయి.